ఇంత దారుణం ఏ చిన్న బ్రాండ్లో కూడా చూడలేదు నేను. అండ్ ఈ వీడియో చూస్తున్న చాలా మంది ఆఫర్స్ వచ్చిన తర్వాత హ్యూజ్ డిస్కౌంట్లో వస్తుంది, ఈ టీవీ కొనాలా వద్దా అని రివ్యూ చూసే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకు ఒకటే చెప్తున్నాను, వెల్కమ్ టు Tech24. ఈ వీడియోలో సామ్సంగ్ బెస్ట్ సెల్లింగ్ D సిరీస్ వివిడ్ ప్రోకి సంబంధించి ఫుల్ ఇన్ డెప్త్ రివ్యూ అయితే చూద్దాం. అండ్ ఇదైతే బ్రాండ్ పంపించింది కాదు, నేను పర్సనల్గా రీసెంట్ ఆఫర్స్లో అయితే పర్చేస్ చేశాను. చాలా మంది దీనికి సంబంధించిన రివ్యూ అడుగుతున్నారని. ఇదే కాదు, ఇంకొక 5 టీవీస్ని ఒకేసారి అయితే పర్చేస్ చేశాను. ఎందుకంటే నేను పర్సనల్గా కొని రివ్యూ చేస్తుంటాను కాబట్టి, మళ్ళీ అమ్మినప్పుడు లాస్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఆఫర్స్ వచ్చాయని కొంచెం తక్కువలో వస్తున్నాయని మొత్తం 5 టీవీస్ని అయితే కొన్నాను. దాంట్లో ఇదొకటి. అండ్ వాటికి సంబంధించిన రివ్యూస్ కూడా త్వరలో వస్తాయి. ఈ వీడియోలో ఈ వివిడ్ ప్రోకి సంబంధించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ గురించి అయితే మాట్లాడుకున్నాం. హానెస్ట్గా నేను పర్సనల్గా హాల్లో ఒక 1 వీక్ అండ్ బెడ్రూమ్లో ఒక 1 వీక్ యూజ్ చేసిన తర్వాతే ఈ వీడియో అయితే మీకు తీసుకొస్తున్నాను. అండ్ వీడియో స్టార్ట్ చేసే ముందు సామ్సంగ్ 2024లో ఒకేసారి 3 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. వివిడ్ ప్రో, విజన్ ప్రో. ఈ మూడిట్లో పిక్చర్ క్వాలిటీకి సంబంధించి, డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి సంబంధించి ఎలాంటి చేంజెస్ ఉండవు, కొన్ని మైనర్ చేంజెస్ ఉంటాయి. అవేంటో ఈ 3 మోడల్స్కి సంబంధించి ఒకసారి అయితే సైడ్ బై సైడ్ అయితే మీ ఐడియా కోసం అయితే ఒకసారి కంపేర్ చేద్దాం. ముందుగా వివిడ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఎలాంటి స్టాండ్ ఉండదు అండ్ వాయిస్ సెర్చ్ ఉండదు అండ్ సోలార్ రిమోట్ అయితే రాదు. AAA బ్యాటరీస్తో అయితే రిమోట్ వస్తుంది, బ్యాటరీస్ వేసుకొని అయితే యూజ్ చేయాలి. కాకపోతే గూగుల్ అసిస్టెంట్ అవైలబుల్గా ఉంటుంది. దీని యొక్క సేల్ అమెజాన్లో జరుగుతుంది. నెక్స్ట్ విజన్ ప్రో గురించి మాట్లాడుకుంటే దీంట్లో కూడా బాక్స్లో మీకు ఎలాంటి స్టాండ్ అయితే ఉండదు అండ్ సోలార్ రిమోట్ అయితే రాదు, AAA బ్యాటరీస్ రిమోటే వస్తుంది. అండ్ వివిడ్ లో ఉన్న గూగుల్ అసిస్టెంట్ ఇందులో కూడా ఉంటుంది. ఈ మోడల్ మనకి ఫ్లిప్కార్ట్ లో అయితే సేల్కి వస్తుంది. నెక్స్ట్ వివిడ్ ప్రో మోడల్ గురించి మాట్లాడుకుంటే ఈ మోడల్ కి బాక్స్ లో మీకు స్టాండ్ అయితే వస్తుంది. ఇలాంటి స్టాండ్స్ బాక్స్ లోనే వస్తాయి అండ్ సోలార్ రిమోట్ తో వస్తుంది, బ్యాటరీస్ తో పనే లేదు, వాయిస్ సెర్చ్ తో వస్తుంది అండ్ మోషన్ యాక్సిలరేషన్ టెక్నాలజీతో వస్తుంది. కాకపోతే గూగుల్ అసిస్టెంట్ తో రాదు. అండ్ ఈ మోడల్ అమెజాన్ లో అయితే సేల్కి వస్తుంది. సో ఇవే చేంజెస్. రిమైనింగ్ అంతా ఈ 3 టీవీస్ లో మీరు ఏ టీవీ కొన్నా అన్నీ కూడా యాజ్ ఇట్ ఈస్ గా ఉంటాయి. అండ్ వివిడ్ మోడల్, విజన్ ప్రో మోడల్ రెండిట్లో బాక్స్ లో స్టాండ్ రాకుండా కానీ టెక్నీషియన్ వచ్చినప్పుడు వాళ్ళు వాల్ మౌంట్ స్టాండ్ 2 తీసుకొస్తారు. అందులో మనకి స్టాండ్ అయితే ఫ్రీగా ఇవ్వాలి, బ్రాండ్ చెప్తున్న దాని ప్రకారం. బట్ చాలా మంది అయితే ఫ్రీగా ఇవ్వట్లేదు, ఈవెన్ ఈ స్టాండ్స్కి కూడా చార్జ్ చేస్తున్నారు అని అయితే కొంతమంది అడుగుతున్నారు. యాక్చువల్గా వాళ్ళైతే ఈ స్టాండ్స్ ఫ్రీగా ఇవ్వాలి. ఇంకా నా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, సో అన్బాక్సింగ్ అయితే రాగానే ఓపెన్ చేసి వాడడం అయితే స్టార్ట్ చేశాను. బట్ బాక్స్ ఎలా ఉంటుంది అనేది అయితే ఒకసారి తెలియని వాళ్ళు ఇక్కడ బాక్స్ చూడండి. అండ్ బాక్స్లో వచ్చిన కంటెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ టీవీ అయితే వస్తుంది, 2 టేబుల్ స్టాండ్స్ అయితే వచ్చాయి. ఇది వివిడ్ ప్రో మోడల్ కాబట్టి. అండ్ సోలార్ రిమోట్, పవర్ కార్డ్, 90° యాంటీనా కన్వర్టర్, యూజర్ మాన్యువల్, వారంటీ అండ్ సమ్ పేపర్ వర్క్ అయితే మనకి బాక్స్లో అయితే వచ్చాయి టీవీతో పాటు. అండ్ సామ్సంగ్ అయితే ఈ విషయంలో మనం డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సిందే. ఇన్నోవేటివ్ ఐడియాతో స్టాండ్స్ని అయితే ఇచ్చారు. సో వీటికి ఎలాంటి బోల్ట్స్ ఉండవు, డైరెక్ట్గా ఇలా క్లిప్ చేసి అయితే కింద నుంచి ప్రెస్ చేస్తే సరిపోతుంది. అండ్ 2 హైట్స్లో అయితే మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ వీటి యొక్క క్వాలిటీ ఈవెన్ దో ప్లాస్టిక్ అయినా కానీ చాలా సాలిడ్గా ఉంది. అండ్ ఈ టీవీ అయితే 43 ఇంచ్ మోడల్, ఇందులో 50 ఇంచ్ మోడల్ అండ్ ఈ 43 ఇంచ్ మోడల్ 2 కూడా మనకి VA ప్యానల్తో వస్తాయి. 55 ఇంచ్, 65 ఇంచ్ మీరు కొన్నట్లయితే అవి మాత్రం మీకు IPS ప్యానల్తో వస్తాయి. అండ్ అదర్ స్పెసిఫికేషన్స్ చూస్తే HDR10+ సపోర్ట్తో వస్తుంది, 4K 50Hz LED ప్యానల్తో వస్తుంది అండ్ క్రిస్టల్ 4K ప్రాసెసర్తో వస్తుంది, Tizen OSతో వస్తుంది, 2GB RAM, 8GB స్టోరేజ్, డ్యూయల్ బ్యాండ్ వైఫైని సపోర్ట్ చేస్తుంది, 20W స్పీకర్స్తో వస్తుంది, Q Symphony సపోర్ట్తో వస్తుంది. Q Symphony సపోర్ట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది మనం సౌండ్ డిపార్ట్మెంట్లో డిస్కస్ చేద్దాం. అండ్ ఈ టీవీ 1 ఇయర్ వారంటీతో డిస్ప్లే ప్యానల్ పై మరొక అడిషనల్ 1 ఇయర్ వారంటీ అయితే వస్తుంది. ఫస్ట్ డిజైన్ చూస్తే ఫ్రంట్ డిజైన్ అయితే చూడడానికి సో డీసెంట్గా ఉంది. ఈ ప్రైస్ రేంజ్లో జనరల్గా వేరే బ్రాండ్స్ ఎలా ఉంటాయో డిజైన్ పరంగా అలాగే ఉంది. ప్రీమియంగా అయితే ఏం అనిపించలేదు, బట్ డీసెంట్గా ఉంది డిజైన్. ఇంకా అన్నిటికంటే ఇంపార్టెంట్ బిల్డ్ క్వాలిటీ. సో ఇంత దారుణమైన బిల్డ్ క్వాలిటీ. ఇప్పుడు నేను ఈ ఆఫర్స్లో 5 టీవీస్ పర్చేస్ చేశాను అన్నాను కదా, ఈవెన్ 7,000 ఒక ఆండ్రాయిడ్ టీవీ ఐఫాల్కన్ నుంచి కూడా పర్చేస్ చేశాను. సో అది చాలా మంచి బిల్డ్ క్వాలిటీతో వచ్చింది, మెటల్ బ్యాక్తో వచ్చింది. సో ఓవరాల్ ఈవెన్ ప్లాస్టిక్ ఉన్న ఏరియాస్లో కూడా అది బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. సో దీని యొక్క బ్యాక్ అయితే మొత్తం డొల్ల ప్రెస్ చేస్తే లోపలికి వెళ్తుంది. అండ్ ఈ పవర్ కార్డ్ దగ్గర కూడా, సో పవర్ కార్డ్ పెట్టడానికి కూడా లేదు, ఆ బ్యాక్ ప్యానల్ అనేది పైకి వచ్చింది, మళ్ళీ ప్రెస్ చేసి పవర్ కార్డ్ అయితే పెట్టాల్సి వచ్చింది. చాలామంది తెలియని వాళ్ళు ఒక వాళ్ళ టీవీలోనే వచ్చిందేమో అనుకొని సో రిటర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ ఈ సిరీస్లో ఉన్న వేరే టీవీస్లో కూడా నేను ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు పర్చేస్ చేస్తే కనుక్కున్నాను, అందరికీ కూడా ఇలాగే ఉంది. సామ్సంగ్ అంత మంచి బ్రాండ్ కాబట్టి కొంచెం బిల్డ్ క్వాలిటీ బెటర్గా ఇవ్వాల్సింది. బ్రాండ్కే ఛార్జ్ చేయడం కాకుండా కొంచెం ఈ బిల్డ్ క్వాలిటీ మీద కూడా వాళ్ళు ఖర్చు చేస్తే ఇంకా బాగుండేది. అండ్ బ్యాక్ సైడ్ పోర్ట్స్ చూసినట్లయితే మీకు చెప్పినట్లు పవర్ కార్డ్ అయితే సో ఈ ఏరియాలో ఉంది, చాలా కష్టంగా ఉంది. అది బ్యాక్ ప్యానల్ బయటకు వచ్చి పవర్ కార్డ్ లోపలికి అయిపోయింది, ప్రెస్ చేసి అయితే పెట్టాల్సి వచ్చింది. అండ్ అది కాకుండా మనకి ఇటు సైడ్కి ఒక USB పోర్ట్ ఉంది, 3 HDMI పోర్ట్లు ఉన్నాయి, అందులో ఒకటి సో EARC పోర్ట్ అండ్ ఒక ల్యాన్ పోర్ట్, ఒక యాంటీనా పోర్ట్ అయితే ఉంది. అండ్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే
మాట్లాడుకుంటే సో ఇది శాంసంగ్ టైజన్ ఓఎస్తో వస్తుంది. చాలా ఫ్లూయిడిటీకి పెట్టింది పేరు టైజన్ ఓఎస్. చాలా ఫాస్ట్గా ఉంటుంది. అండ్ నేను అది ప్రీవియస్లీ నా దగ్గర శాంసంగ్ సెరిఫ్ టీవీ ఉండే, స్టాండ్తో వస్తుంది. చాలా ప్రీమియం టీవీ, చాలా ఫ్లూయిడ్గా అనిపించింది అప్పుడైతే నాకు. బట్ ఇది మాత్రం నాకు దానంత ఫ్లూయిడ్గా అనిపించలేదు. నేను బాగా ఎక్స్పెక్ట్ చేశాను. నా యూసేజ్లో నేను చాలాసార్లు ల్యాగ్స్ అయితే నోటీస్ చేశాను. ప్రీమియం శాంసంగ్ టీవీస్ లాంటి ఫ్లూయిడిటీ అయితే ఈ టీవీలో అయితే లేదు. సో ఈ రేంజ్కి ఎలా ఉంటుందో అలాగే ఉంది. ఎందుకంటే నేను వియూ, టీసీఎల్ ఇదే ప్రైస్ రేంజ్లో ఉన్న 50 ఇంచ్ 43 ఇంచ్ 4K టీవీస్ని కూడా టెస్ట్ చేస్తున్నాను. అవి గూగుల్ టీవీ ఆపరేటింగ్ సిస్టమ్తో వస్తాయి. సో అవి నాకు కొంచెం స్మూత్గా అనిపించాయి. పూర్తిగా హ్యాంగ్ అవ్వడం అలాంటిది ఏం లేదు కానీ బట్ ఫ్రీక్వెంట్గా ల్యాగ్స్ని అయితే నేను నోటీస్ చేశాను. అండ్ టైజన్ ఓఎస్ ఫీచర్ రిచ్, చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇందులో మీకు. అండ్ స్మార్ట్ థింగ్స్ యాప్తో సో మీరు వేరే శాంసంగ్ ప్రోడక్ట్స్ అన్నింటిని కనెక్ట్ చేసి ఇక్కడ నుంచే మీరైతే కంట్రోల్ చేయొచ్చు. శాంసంగ్ ట్యాబ్ కానీ, ఇంకో శాంసంగ్ టీవీ కానీ, శాంసంగ్ మొబైల్ కానీ. సో ఆ డివైజెస్ నుంచి దీన్ని కనెక్ట్ చేయొచ్చు, లేదా దీని నుంచి వాటిని కూడా కనెక్ట్ చేయొచ్చు. ఒకసారి మీ శాంసంగ్ అకౌంట్ని స్మార్ట్ థింగ్స్ యాప్కి కనెక్ట్ చేసినట్లయితే. అండ్ ఇంకా వాయిస్ అసిస్టెంట్స్ కూడా దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి అమెజాన్ అలెక్సా, మరొకటి బిక్స్బీ. సో చాలా బాగా వర్క్ చేస్తుంది వాయిస్ అసిస్టెంట్ అయితే. సో సెట్టింగ్స్ని ఓపెన్ చేయమంటే ఓపెన్ చేస్తుంది. అన్నీ కూడా బాగా వర్క్ అవుతున్నాయి. నేనైతే ట్రై చేశాను మల్టిపుల్ సెట్టింగ్స్ని ఓపెన్ చేయడానికి. అప్పుడప్పుడు తీసుకోలేదు, బట్ అది క్వైట్ కామన్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసింది. ఇంకా ఈ టీవీలో మీరు మైక్రోసాఫ్ట్ వర్డ్, ఎక్సెల్, స్ప్రెడ్షీట్ ఎలాంటివన్నా యూజ్ చేయాలనుకున్నా దీంట్లో అయితే యూజ్ చేసుకోవచ్చు. చాలా మంచి సపోర్ట్ అయితే ఉంది. ఓవరాల్గా టైజన్ ఓఎస్ ఫీచర్స్ పరంగా చాలా రిచ్గా ఉంది. కాకపోతే టైజన్ ఓఎస్లో ఉన్న పెద్ద రిస్ట్రిక్షన్, బయట నుంచి మీరైతే యాప్స్ని ఇన్స్టాల్ చేసుకోలేరు. చాలామంది, నేనైతే రెగ్యులర్గా సో మనకి ఏంటి బిల్టిన్గా ఉన్న యాప్స్ కాకుండా కొన్ని బయట నుంచి యాప్స్ని అయితే ఇన్స్టాల్ చేసుకొని అయితే యూజ్ చేస్తుంటాను. సో కొన్ని మూవీస్ చూడడానికి కానీ, ఇంకేదన్నా స్పోర్ట్స్ కంటెంట్ చూడడానికి కానీ అదైతే ఈ టీవీలో అయితే పాసిబుల్ అవ్వదు. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ది మనం స్పెషల్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క రిమోట్. చాలా కాంపాక్ట్గా ఉంది. సో ఈవెన్ చాలాసార్లు అయితే ఇది పక్కనే ఉన్నా నాకైతే దొరకలేదు, అంత కాంపాక్ట్గా అయితే ఉంది. కొంతమందికి అది ఇబ్బంది అనిపించవచ్చు, లేదా చేతిలో చిన్నదిగా ఉండి నచ్చవచ్చు. సో రిమోట్లో మనకి డెడికేటెడ్ బటన్స్ ఉన్నాయి. నెట్ఫ్లిక్స్, శాంసంగ్ టీవీ ప్లస్, ప్రైమ్ వీడియో, హాట్స్టార్ ఇలాంటివి అయితే ఉన్నాయి. డైరెక్ట్గా ఈ శాంసంగ్ టీవీ ప్లస్ని క్లిక్ చేసి శాంసంగ్ టీవీ ప్లస్లో ఉండే అన్ని ఛానల్స్ని చూడొచ్చు. అండ్ దీని గురించి నేను ఆపరేటింగ్ సిస్టంలో మాట్లాడలేదు కదా, అందుకే ఇక్కడైతే చెప్తున్నాను. సో చాలా ఛానల్స్ అయితే ఉంటాయి మనకి. లైఫ్ స్టైల్కి సంబంధించి న్యూస్ కానీ, స్పోర్ట్స్ కానీ, మూవీస్ కానీ ఉంటాయి. బట్ మీరు ఎక్కువగా మనం చూసే ఛానల్స్, తెలుగు వాళ్ళు ఎక్కువ చూసే ఛానల్స్ అయితే ఉండవు, ఎక్సెప్ట్ న్యూస్ ఛానల్స్ కొన్ని మాత్రమే. బట్ మీరు కావాలనుకుంటే మాత్రం సో ఇందులో అవైలబుల్గా ఉన్న ఛానల్స్ని ఫ్రీగా అయితే చూడొచ్చు. అండ్ రిమోట్ యొక్క బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇది సోలార్ రిమోట్, దీనికి ఎలాంటి బ్యాటరీస్ అవసరం లేదు. డైరెక్ట్గా సో లైట్ని యూజ్ చేసుకొని అయితే ఛార్జ్ అవుతుంది. కొందరు అనొచ్చు వర్షాలు పడ్డప్పుడు ఎలా మరి, ఇండోర్లో సన్లైట్ ఏం రాదు కదా, బయట నుంచి అనిపించవచ్చు. అదేం అవసరం లేదు, ఈ లైట్స్ని తీసుకొనే ఛార్జ్ అవుతుంది. సో బ్యాటరీస్ మార్చాలన్న టెన్షన్ అయితే ఉండదు. సో ఇదైతే మంచి ప్రయత్నం శాంసంగ్ నుంచి. ఇదే పని అన్ని బ్రాండ్స్ కూడా చేయాలి. నెక్స్ట్ పిక్చర్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకున్నాం. పిక్చర్ క్వాలిటీ సో డైరెక్ట్గా చూస్తే అయితే పిక్చర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. బట్ నా దగ్గర ప్రజెంట్ ఒక 4 టీవీస్ ఉన్నాయి, వియూ నుంచి, టీసీఎల్ నుంచి అండ్ సోనీ నుంచి. సో వాటితో కంపేర్ చేసినప్పుడు మాత్రం నాకు పిక్చర్ క్వాలిటీ ఈవెన్ సరే సోనీతో కంపారిజన్ తర్వాత ఈవెన్ టీసీఎల్ సి సిరీస్ అండ్ వియూ 2025 ఎల్ఈడితో కంపేర్ చేసిన దీని యొక్క పిక్చర్ క్వాలిటీ అయితే నాకు కొంచెం తక్కువే అనిపించింది. బట్ కలర్స్ అయితే పంచిగా ఉన్నాయి. చాలామందికి అయితే నచ్చచ్చు. కొంచెం సాచురేటెడ్ పిక్చర్ అయితే మనకి కనిపిస్తుంది. ఈవెన్ దో మనం స్టాండర్డ్లో చూసినా కానీ కొంచెం పంచిగానే ఉన్నాయి. కలర్స్ కొంచెం పాపప్ అయ్యి అయితే సో చూడ్డానికి అయితే బాగానే కనిపిస్తుంది. బట్ కొంతమందికి అంత పంచి కలర్స్ చూడడం ఇష్టం ఉండదు, ఓవర్ పంచి కలర్స్. అలాంటి వాళ్ళకైతే నచ్చకపోవచ్చు. నాలాంటి వాళ్ళకి మరీ అంత సాచురేటెడ్ పిక్చర్ చూడడానికి అయితే నేను ఇష్టపడను. అలాంటి వాళ్ళకి కొంచెం సో న్యూట్రల్గా ఉంటే బాగుండి అనిపించేది. ఈవెన్ దో మనం సాచురేషన్ తగ్గించుకున్నా కొంచెం ఫేడ్ అవుట్ అయినట్టుంది కానీ సో మంచిగా అయితే అనిపించలేదు. బట్ చాలా మందికి అయితే ఈ పిక్చర్ క్వాలిటీ నచ్చుతుంది. అండ్ సెట్టింగ్స్లో డిఫరెంట్ పిక్చర్ మోడ్స్ ఉన్నాయి. స్టాండర్డ్, డైనమిక్, ఎకో, ఫిల్మ్ మేకర్ మోడ్, మూవీ మోడ్. మీకు నచ్చినట్టుగా అయితే మోడ్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ నేను యూట్యూబ్లో హెచ్డిఆర్ వీడియోస్ని కూడా ప్లే చేసి అయితే చూశాను. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. కాకపోతే నేను యూట్యూబ్లో 4K హెచ్డిఆర్ కంటెంట్ ప్లే చేసినప్పుడు మల్టిపుల్ టైమ్స్ మేము మా టీం మెంబర్ అయితే టెస్ట్ చేసాం. మల్టిపుల్ టైమ్స్ అయితే ల్యాగ్ అవ్వడం అయితే నోటీస్ చేశాను. అదే హాట్స్టార్ ఇంకా వేరే యాప్స్లో ఉన్న హెచ్డిఆర్ కంటెంట్ని, డాల్బీ విజన్ కంటెంట్ని ప్లే చేసినప్పుడు మాత్రం ల్యాగ్ అవ్వలేదు.
బట్ యూట్యూబ్లో 4K HDR కంటెంట్ ప్లే చేసేటప్పుడు సో మల్టిపుల్ టైమ్స్ అయితే మేము ల్యాగ్ని నోటీస్ చేసాం. అండ్ OTT యాప్స్లో డాల్బీ విజన్ కంటెంట్ ఉంటే ఇదైతే HDR తీసుకుంటుంది, పిక్చర్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ వ్యూయింగ్ యాంగిల్స్ గురించి మాట్లాడుకుంటే సో వ్యూయింగ్ యాంగిల్స్ అయితే బాగున్నాయి. యాజ్ అ VA ప్యానల్గా చూస్తే నాకైతే బెటర్గానే అనిపించింది. స్ట్రైట్గా చూస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఈవెన్ మీరు సో ఆల్మోస్ట్ 160-150 డిగ్రీస్ వరకు కూడా వ్యూయింగ్ యాంగిల్స్ బాగానే ఉన్నాయి. మరి ఈ సైడ్కి వస్తే మాత్రం మీకు కొంచెం ఇమేజ్ అనేది ఫేడ్ అయినట్టు అయితే కనిపిస్తుంది. బట్ వ్యూయింగ్ యాంగిల్స్ అయితే నాకు బాగానే అనిపించింది ఈ ప్రైస్ రేంజ్లో. అండ్ బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే సో ప్యానల్ మిడిల్లో నేను టెస్ట్ చేసినప్పుడు 315-20 వరకు అయితే ఉంది, మిడిల్లో పైనుంచి కింది వరకు. ఈ కార్నర్స్లో మాత్రం 170-180 వరకు అయితే ఉంది. ఆబ్వియస్లీ సో LED ప్యానల్స్ మిడిల్లో మనకి ఎక్కువ బ్రైట్గా అయితే ఉంటాయి. బట్ చూసేటప్పుడు మీకు అంత ఇబ్బందిగా అయితే అనిపించదు. అండ్ నార్మల్ ఓ మాదిరి హాల్లో ఓ మాదిరి లైటింగ్ వచ్చినా కానీ మీకు బ్రైట్గానే అనిపిస్తుంది. మరీ మీరు టీవీ మీదే మొత్తం అన్ని లైటింగ్ పడినప్పుడు మాత్రం మీకు కొంచెం డిమ్ అని అయితే అనిపించచ్చు. బ్రైట్నెస్ ఇంకా ఉంటే బాగుండి అనిపించవచ్చు. బట్ చాలా సిచ్యువేషన్లో ఈ బ్రైట్నెస్ అయితే సరిపోతుంది. అండ్ ఇంకా ఇందులో మోషన్ యాక్సిలరేషన్ అయితే ఉంది. సో కొంచెం ఆర్టిఫిషియల్ ఫ్రేమ్స్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఇది 50Hz డిస్ప్లే ప్యానల్ కదా, 60Hz వరకు అయితే మనకి ఫ్రేమ్స్ని అయితే క్రియేట్ చేయగలుగుతుంది. మరి సో 120Hz 90Hz ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ని అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఏవైతే ఫాస్ట్ మూవింగ్ సీన్స్ ఉంటాయో అక్కడ మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఆడియో గురించి మాట్లాడుకుంటే 20 వాట్స్ స్పీకర్స్తో వస్తుంది. సో మాదిరి హాల్లో మీడియం హాల్కి అయితే సరిపోతుంది. మరి పెద్ద హాల్లో అయితే బిల్ట్-ఇన్ స్పీకర్స్ అంత క్వాలిటీ ఏమి ఉండదు. బట్ మీకు డైలాగ్స్ వోకల్స్ అయితే వినిపిస్తాయి. ఇంకా ట్రిబుల్ బేస్ అలాంటివి అయితే బాగా ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ నార్మల్గా సీరియల్స్ అలాంటివి మూవీస్ మామూలుగా చూడడానికి అయితే పనికొస్తుంది. బట్ సౌండ్ బార్ లాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు. కాకపోతే మంచి విషయం ఏంటంటే సో ఈ టీవీ Q Symphony సపోర్ట్తో వస్తుంది. అంటే మీరు శాంసంగ్ సౌండ్ బార్ సపోజ్ 100 వాట్ది పర్చేజ్ చేస్తే సో దీంట్లో ఉన్న 20 వాట్ స్పీకర్స్ ఆ 100 వాట్ కలిపి 120 వాట్ అవుట్పుట్ అయితే వస్తుంది. అంటే ఈ బిల్ట్-ఇన్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా మనకి ఒక అడిషనల్ ఛానల్గా పనిచేస్తుంది. సో అప్పుడు మనకి ఆ సౌండ్ బార్ ఈ టీవీ సౌండ్ రెండు కలిపి చాలా మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఈ టీవీ సౌండ్ డిపార్ట్మెంట్లో నా అబ్జర్వేషన్ ఒకటైతే మీకు చెప్పాలి. నా దగ్గర 2 LG సౌండ్ బార్స్ ఉన్నాయి. ఒకటి LG SP8A డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉన్న సౌండ్ బార్, మరొకటి LG 65TR లేటెస్ట్ లాంచ్ 600 వాట్ డాల్బీ డిజిటల్ మోడల్. ఆ రెండింటిని నా ఐఫాల్కన్ 32-inch టీవీకి కనెక్ట్ చేస్తే తోపు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది. సౌండ్ క్వాలిటీ చాలా బాగా వచ్చింది. బట్ దీనికి కనెక్ట్ చేస్తే ఈవెన్ EARC పోర్ట్ తోటే కనెక్ట్ చేశాను, అయినా అస్సలు బాగాలేదు. అట్లా ఒక 2-3 డేస్ అయితే జరిగింది. చివరికి ఈరోజు మరి ఏమైందేమో మళ్ళీ ఒకసారి షూట్కి వచ్చే ముందు మళ్ళీ అయితే టెస్ట్ చేశాను. సో అప్పుడు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చింది. సో కేబుల్ అదే అంతా అదే, బట్ ఇనీషియల్గా మాత్రం బాగా రాలేదు. అండ్ సౌండ్ సెట్టింగ్స్ కూడా నేను అన్నీ చెక్ చేశాను, మల్టిపుల్ ట్రయల్స్ అయితే చేశాను. బట్ ఇనీషియల్గా అయితే ఇబ్బంది పెట్టింది. బట్ ప్రజెంట్ అయితే సో బాగా వస్తుంది. ఈవెన్ LG సౌండ్ బార్తో కనెక్ట్ చేసిన ఫస్ట్ అయితే నాకు అస్సలు బాగా రాలేదు. అదేంది 7000 ఐఫాల్కన్ టీవీ అంత బాగా వస్తుంది, ఇంత పెద్ద శాంసంగ్ టీవీ రావట్లేదు ఏంటని అయితే అనుకున్నాను. బట్ ప్రజెంట్ అయితే బాగానే వస్తుంది. అండ్ సౌండ్ సెట్టింగ్స్లో నేను PCM ఆటో రెండు ట్రై చేశాను. సో రెండింటిది బాగానే వస్తుంది. పాస్ త్రూ ఆప్షన్ అయితే చూపెట్టట్లేదు. ఈవెన్ నేను పాస్ త్రూ సపోర్ట్ ఉన్న సో LG సౌండ్ బార్ SP8A దానికి కూడా కనెక్ట్ చేసి చూశాను. బట్ పాస్ త్రూ ఆప్షన్ అయితే రావట్లేదు. సో మ్యాక్సిమం సౌండ్ సిగ్నల్ అయితే వెళ్ళేది పాస్ త్రూ ఆప్షన్ ఉంటే. సో ఇందులో అయితే అది లేదు. అండ్ ఇంకా ఈ టీవీలో నాకు అనిపించిన కాన్స్ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో చెప్పినట్టు బిల్డ్ క్వాలిటీ వెరీ యావరేజ్. దీన్ని అయితే ఇంప్రూవ్ చేయాలి. మేబీ 2025లో ఈ మిడ్ రేంజ్ సిరీస్ని శాంసంగ్ తీసుకొస్తే దాంట్లో ఇంప్రూవ్ చేస్తారో చూడాలి. అండ్ నెక్స్ట్ దీంట్లో ఉన్న మరొక కాన్, ఎలాంటి డాల్బీ విజన్ సపోర్ట్, ఎలాంటి డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. సో HDR బాగానే పర్ఫామ్ చేస్తున్నప్పటికీ డాల్బీ విజన్ రేంజ్ పర్ఫార్మెన్స్ అయితే మీకు ఉండదు. సో వాళ్ళు ఇచ్చి ఉండేది వీళ్ళు తెచ్చిన ఈ ప్రైస్ సెగ్మెంట్కి. అండ్ పిక్చర్ క్వాలిటీ బాగానే ఉన్నప్పటికీ ఈ ప్రైస్ రేంజ్లో ఒక మీడియం బ్రాండ్స్ VU TCL వాటికి ఉన్నంత పిక్చర్ క్వాలిటీ అయితే దీంట్లో నాకు అనిపించలేదు. సో చాలా ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసే చెప్తున్నాను. సో సైడ్ బై సైడ్ టెస్ట్ చేసే చెప్తున్నాను. సైడ్ బై సైడ్ టీవీస్ కంపారిజన్ వీడియో కూడా మన ఛానల్లో వెరీ సూన్ అయితే వస్తుంది. మీరే లైవ్గా చెక్ చేయొచ్చు ఆ శాంపిల్స్ చూసి. సో పిక్చర్ క్వాలిటీ ఇంకొంచెం బెటర్గా ఉండాల్సింది. ఫైనల్గా ఈ టీవీని ఎవరు కన్సిడర్ చేయొచ్చు అంటే సో మంచి సర్వీస్ కావాలి, మంచి బ్రాండెడ్ టీవీ కావాలి అనుకుంటే మాత్రం ఈ టీవీని అయితే కన్సిడర్ చేయొచ్చు. అది కూడా ఆఫర్స్లో
25,000 అంతకంటే తక్కువలో వస్తే ఇంకా మంచి వాల్యూ ఫర్ మనీ అవుతుంది. నేను కొన్నదే ఈ టీవీని 23,500కి. రీసెంట్ ఆఫర్స్లో అయితే మంచి డిస్కౌంట్లో వచ్చిందనే ఒక 5-6 టీవీస్ని అయితే కొన్నాను. ఎక్కువ మంది టీవీ రివ్యూస్ అడుగుతున్నారు కాబట్టి. సో మంచి ఆఫర్లో వస్తే ఆ ప్రైస్ రేంజ్లో వస్తే అయితే కన్సిడర్ చేయండి. 30,000 పైన పెట్టి అయితే దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. 30,000 పైన పెడితే సోనీ బ్రావియా 2, సో దీనికంటే మంచి ఎక్స్పీరియన్స్ని అయితే ఇస్తుంది. దాని రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. అది కూడా ఆఫర్స్లో నియర్లీ 32,000 to 35,000 ప్రైస్ రేంజ్లో వస్తుంది. చాలాసార్లు మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లోనే పోస్ట్ చేశాను. అండ్ లేదు బ్రాండ్ వాల్యూతో మాకు పని లేదు అనుకుంటే TCL C61B VU నుంచి గ్లో LED 2025 మీకు బెటర్ వాల్యూ ఫర్ మనీ టీవీస్ అయితే అవుతాయి. లేదు శాంసంగ్లోనే కావాలి, ఈ వివిడ్ సిరీస్ కంటే కొంచెం పిక్చర్ క్వాలిటీ బెటర్గా ఉండాలి అనుకుంటే శాంసంగ్ క్రిస్టల్ డైనమిక్ టీవీ, అది కూడా మంచి ఆఫర్లో వస్తేనే కొనండి, ఎందుకంటే ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది రెగ్యులర్గా. వీటన్నింటి లింక్స్ ఇక్కడ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే మీరు చెక్ చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా చాలా ప్రోడక్ట్స్ సంబంధించి జెన్యూన్ రివ్యూస్ అయితే రాబోతున్నాయి. బ్రాండ్ పంపించినవి కాదు, నా ఓన్ మనీతో నేను కొని చేసేవే. సో అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.